హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ నుండి ఫుల్ వర్షం. ఈ చల్లని వెదర్లో అండ్ వేడిగా మసాలా వడ చేశాను. శనగపప్పుతో మసాలా వడ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా శనగపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడే దీంట్లోనే అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి పేస్ట్లే అవసరం లేదు, కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇవి ఇలా పట్టుకుంటే మనకి అవి గారెలు చేసినప్పుడు మంచిగా పప్పులు అవి తాకుతుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ అంతా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని వీటికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే బాగుంటుంది కాబట్టి నేను టమాటా చట్నీ చేస్తున్నాను. దీనికోసం 4 టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఉప్పు వేసి మూత పెట్టేసి టమాటాను మంచిగా ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు మంచిగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కారం కూడా మంచిగా ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పిండితో వడలు చేసుకొని వడల షేపులో చేసుకొని వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వడలు కరకరలాడుతూ లోపల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అండ్ ఆనియన్స్ ఇంకా పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పెసరపప్పు ఇంకా బొబ్బరిపప్పు అంటూ ఎప్పుడు ఇలా వీటితోనే వడలు ఇంకా గారెలు చేస్తూ ఉంటాం. ఒకసారి ఇలా పెసర వడలతో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వీటిని ఎక్కువ ప్రసాదాల్లో ఇంకా రేర్గా ఇలాంటి ప్రసాదాలు ఇంకా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది. కొత్తగా చాలా ఇష్టంగా కూడా తింటారు. డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈ మసాలా వడలు వచ్చి కేరళ ఇంకా ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్. ఈ వడలు సాస్తో ఇంకా టమాటా చట్నీతో ఎలా బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా ఎలాగైనా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ చేయడం కూడా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఏమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్